హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం కాలేజ్ ఓరియంటేషన్ డేకి వెళ్తున్నాను. నేను మీకు ఈ కాలేజ్ ఓరియంటేషన్ డే రోజు మనం ఎలాంటి ఫార్మాలిటీస్ ఫిల్ చేయాలి అండ్ ఎలా ఉంటుంది ఈ వీడియో మొత్తం, ఈ వ్లాగ్ మొత్తం కంప్లీట్గా దాని గురించి ఉండబోతుంది. కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మన ఓరియంటేషన్ డే ప్రతి యూనివర్సిటీకి ఉంటుంది అనమాట. యూఎస్లో, యూకేలో అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. సో మేమైతే మార్నింగ్ 8 o'clockకి ఇంకా అందరం ఈ స్వెటర్స్ వేసుకొని, మేము జానంటేకి వెళ్ళాను కాబట్టి స్వెటర్స్ వేసుకొని ఇంక ఇలా అయితే బయలుదేరిపోయాము. చాలా చలిగా ఉంది. వెదర్ అయితే అంత కష్టంగా ఉండదు, బట్ కానీ చాలా చలిగా ఉంటుంది అనమాట. స్నో అలాంటిది ఏమి ఉండదు మనం ఉండే ఏరియాలో. అండ్ ఇంకా కాలేజ్కి నేనైతే రిజ్ లైన్ అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళడానికి 30 minutes ఉంటుంది. కాలేజ్లో కూడా మనకి హౌసింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కొంచెం బిట్ కాస్ట్లీ అనమాట. బయట దొరికితే మనం ఒక 7-8 members కలిసి ఉండొచ్చు, కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది. ఇంకా ఇక్కడ మనం అలా నడుచుకుంటూ కాలేజ్కి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళక్కర్లేదు, ఒక I-20 తీసుకెళ్తే చాలు, వాళ్ళు అడిగితే చూపించడానికి. ఇంక ఇదైతే కాలేజ్ స్టార్టింగ్ వ్యూ అనమాట. మన కాలేజ్ స్టార్టింగ్ మొత్తం పార్కింగే ఉంటుంది. ఇంకా కాలేజ్ దగ్గరికి వచ్చాక కూడా లోపలికి ఒక 10 minutes వాక్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా కాలేజ్లో ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా వాకింగే, మనకి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అండ్ మధ్యలో మనకు తీసుకెళ్ళడానికి చిన్న సీటర్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా కాలేజ్ స్టార్టింగ్ లోపలికి రాగానే ఇలా అంతా గ్రీనరీగా చెట్లతో చాలా బాగుంటుంది. కాలేజ్ వెనకాలంతా కొండలు ఉంటాయి. ఇక్కడ ఏంటో చిన్న పువ్వులు అయితే నాటారు, అవి చూపిస్తున్నాను జస్ట్ మీకు ఎలా ఉంటుంది అని చూపించడానికి. ఇంకా కాలేజ్ అయితే సపరేట్ పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇదైతే లైబ్రరీ బ్లాక్ అనమాట. అండ్ SMSU నార్త్ అని సౌత్ అని ఉంటుంది. ఈ లైబ్రరీ వెనకాల CGI అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. అక్కడ మనకైతే ఓరియంటేషన్ డే జరుగుతుంది. సో మనమైతే ID cards కలెక్ట్ చేసేసుకుని ఇంకా కాలేజ్కి వెళ్తే బయలుదేరిపోయాము. ఈ ID cards ఉంటే మనకి ఇక్కడ బస్ స్టాప్స్ అన్నీ ఫ్రీ అనమాట. బస్సులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా మన లోపలికి రాగానే వీలైతే ఇలా కయోటి ఒక బ్యాగ్, కొన్ని బుక్స్ అయితే ఇచ్చారు, ఒక చిన్న బుక్, పెన్ అవన్నీ ఇచ్చారు. ఇంకా వీళ్ళందరూ మనతో పాటు ఈ ఓరియంటేషన్ డేకి వచ్చిన వాళ్ళు అనమాట. ఇంకా రాగానే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేస్తున్నారు. సో మనమైతే ప్లేట్లో ఒక కప్ కేక్ తీసుకున్నాము. ఇంకా తర్వాత పక్కన ఓట్ మీల్, ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి. మేమైతే సింపుల్గా ఫ్రూట్స్ తీసేసుకొని వెళ్ళి కూర్చున్నాము. షార్ప్ 9:30కి మమ్మల్ని ఇంకా లోపలికి పిలిచేశారనమాట. ఇంకా ఫుడ్ అంతా తినేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కటే ప్రతి దాని గురించి చెప్తూనే ఉన్నారు. నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది. ఇంకా తర్వాత నాకు ఇంపార్టెంట్ అనిపించినవన్నీ విన్నాను. తర్వాత మనకి ఇలా బ్యాన్స్ వేసారనమాట, వెజ్ నాన్ వెజ్ అని. ఇంకా బ్యాచెస్ వైజ్గా లంచ్కి మనల్ని పంపించేశారు. సో లంచ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక బర్గర్ పెట్టారు. మనము వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇంకా బర్గర్ తర్వాత 1 plate ఆఫ్ సలాడ్ అయితే ఇచ్చారనమాట. వీటిలో కూడా మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఒక చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అండ్ అటువైపు అయితే బ్యావరేజెస్ సెక్షన్ ఉంది. అందులో హాట్ వాటర్, హాట్ కాఫీ, టీ ఇలా రకరకాలు ఉన్నాయి. మనకు కావాల్సినవి మనం తీసుకుని ఇంకా అవన్నీ తీసుకుని వెళ్ళి మన సీట్లో మనం కూర్చొని తినటమే. ఇంకా తినే టైంలో మనకైతే చాలామంది పరిచయం అయ్యారు. ఇక్కడ అమెరికన్స్, కొరియన్స్, అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. ఇంకా మధ్యలో ఈ కోయోటీ బ్యాట్ చేసుకుని ఒక అతను వస్తే మేమైతే ఒక సెల్ఫీస్ తీసుకున్నాం, మెమరబుల్గా ఉంటుందని చెప్పి. ఇక్కడ కట్లరీ అంతా ఏంటో బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు, నాకు అర్థం కాలేదు. ఇంకా తర్వాత ఇంకా ఫుడ్ తినడం అయిపోయినాక మేమైతే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ ఒక గేమ్ ఉందన్నమాట. ఇక్కడ మనము ఈ పాస్పోర్ట్లో ఇంకా అన్ని చోట్ల స్టాంప్ వేయించుకుని ప్రతి చోట మనకు గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా స్టాంప్ వేయించుకుని ఆ ప్లేస్ గురించి, హెల్త్ సెంటర్ గురించి, లేకపోతే ఇంకా మనకి ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్స్ గురించి మనం అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత లక్కీ డ్రా తీస్తారు. ఎవరికి వస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. మనకైతే ఒక కూపన్ వచ్చింది లాస్ట్లో అన్నీ ఫిల్ చేసిన తర్వాత. నాకైతే యూ కెన్ డూ ఇట్ అనే ఒక స్టిక్కర్ ఇచ్చారు. అండ్ తర్వాత ఒక టీషర్ట్ ఇచ్చారు, ఒక పెన్ను, పెన్సిల్, అండ్ మనం పార్ట్ టైం జాబ్స్ అప్లై చేసుకోవడానికి పోర్టల్స్ గురించి అవన్నీ ఇన్ఫామ్ చేశారు. ఇక్కడైతే ఒక అతనికి వోచర్ వచ్చింది. ఇంకా అందులో అతనికి కూడా ఒక డైరీ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్గా డే అయితే ఫుల్గా ఎంజాయ్మెంట్గా జరిగింది. నాకైతే బాగా నచ్చింది, హ్యాపీగా అనిపించింది. ఈ CSUSB లోగో కూడా చాలా బాగుంది అనిపించింది. ఇంకా వెళ్ళేటప్పుడు బస్సులో ఇంకా ఈ ID cardsని యూస్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా బస్సెస్ అనేవి మనకి ఫ్రీ అనమాట. ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఇలా ID cards స్వైప్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. వాటిలో నేను మోర్ ఇన్ఫర్మేషన్ కాలేజ్ గురించి షేర్ చేస్తాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మెల్లిగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంకా నేనైతే కంప్యూటర్ సైన్స్, వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.